ప్రారంభమవుతుంది. రెండు పొరుగు కుటుంబాలతో. ధనిక కింగ్స్టన్ కుటుంబం వారు ఒక గొప్ప భవంతిలో నివసిస్తున్నారు మరియు కష్టపడే మిల్లర్ కుటుంబం వారు పాడుబడిన చిన్న ఇంటిలో ఉంటారు. ఇరువురు పిల్లలు తరచూ ఒకరిని ఒకరు చూస్తారు కానీ ఎప్పుడూ మాట్లాడరు. కింగ్స్టన్ తండ్రి కోపంగా మిల్లర్ పిల్లలు తన ఇంటి దగ్గర ఫుట్బాల్ ఆడుతున్నారని చూసి వారిని అరిచాడు. మిల్లర్ తండ్రి తిరిగి వాదించి తన పిల్లలకు మరెక్కడా ఆడటానికి చోటు లేదని చెప్పారు. కింగ్స్టన్ తల్లి మిల్లర్ కుటుంబం పరిస్థితి చూసి తన భర్తను సహాయం చేయమని ఒప్పిస్తారు. వారు మిల్లర్ కుటుంబానికి డబ్బు అందించి కొత్త ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. పిల్లలు కూడా కలిసి ఆడడం ప్రారంభిస్తారు. ఒకరోజు పెద్ద తుఫాను మిల్లర్ కుటుంబ ఇంటిని ధ్వంసం చేస్తుంది. వారు ఆశ్రయం కోల్పోతారు. మిల్లర్ తండ్రి సహాయం కోసం అడుగుతారు కానీ కింగ్స్టన్ తండ్రి అది నా సమస్య కాదు అని నిరాకరిస్తాడు.